హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడితం వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వచ్చి ఆవకాయ చేయబోతున్నాం. ఆవకాయ అంటే అమ్మ అంటే ఆనందం, ప్రేమ కదండి. మరి ప్రతి ఇంట పెద్ద పండుగ చేసుకుని ఈ మ్యాంగో ఫెస్టివల్ని కేవలం సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ ఆవకాయ పచ్చడిని మనం ఎలా చేయాలో చూపించబోతున్నాం. నేను ఒక 20 కాయల జలాలు తీసుకుని కడిగి తుడిచి ముక్కలు కొట్టించి మళ్ళీ తుడిచి ఆరబెట్టి ఈ విధంగా ఒక పాత్రలో వేసుకున్నానండి. నాకు 10 కిలోల ఆవకాయ ముక్కలైనాయండి. ఇప్పుడు ఆవకాయ కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీ చేసుకున్నాను. కిలోంపావు 3 మ్యాంగో కారం వేసుకున్నాను. అలాగే కిలోంపావు సాల్ట్ వేసేసుకున్నాను. కల్లుప్పు, 150 గ్రాముల మెంతుల్ని పొడి చేసేసుకున్నాను. లైట్గా దూరగా వేపేసేసుకొని, అలాగే సన్న ఆవాలు తీసుకొని వాటిని కూడా పొడిగా చేసేసుకున్నాను. కిలోంపావు, 1/2 కిలో వెల్లుల్లి తీసుకున్నాను. ఇంకొక 1/2 కిలో ఏమో పొట్టున్న వెల్లుల్లి కచ్చపచ్చిగా మిక్సీ పట్టేసుకున్నాను. ఒక 50 గ్రాముల పసుపు వేసేసుకున్నానండి. అంతేనండి, మనకు కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు విజయ వేరుశనగ నూనె ఒక బేషన్లో వేసుకుని ముక్కల్ని తడపాలి కదండి. ముక్క గట్టిగా ఉండాలంటే మనం ఈ విధంగా నూనెలో ముందుగానే ముక్కలు తడుపుకొని మసాలా పొడిలో మనము ఇలా డొల్లి చేసేసుకొని స్టోర్ చేసుకునే డబ్బాలో వేసేసుకుంటాము. చూస్తున్నారు కదా ఆవకాయ ఎలా పట్టాలో. అందరూ ప్రతి ఇంట్లో చేసుకుని ఆవకాయ పెళ్ళిళ్ళనంగా ప్రతి ఫంక్షన్లో కూడా ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఆవకాయ పచ్చడండి. ఎంత రుచిగా పుల్ల పుల్లగా కమ్మటి వాసనతో ఇల్లంతా మంచి వాసనతో నిండిపోయే ఈ ఆవకాయ పచ్చడి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మనకి ఎంతగానో ఇష్టమయ్యే ఈ ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నం తీసుకుని తింటే అబ్బబ్బబ్బా ఉంటుంది కదండి, నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఆవకాయ పచ్చడి చేసుకోండి. చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు, రకరకాల కాయలు తీసుకుని చేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా చేయండి. మేము ఈ విధంగా ఈ సంవత్సరం మా ఇంట్లో జలాలను చేసుకున్నాము. ఇలాగ ఈ విధంగా బౌల్లో స్టోర్ చేసుకునే డబ్బాలో వేసేసుకుందాము. ఒక ముక్కలు వేసేసుకుని పైన నూనె వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత 3 రోజులు వెయిట్ చేద్దాము. 3వ రోజున మనము రెడీ అయిపోయిన ఆవకాయని తీసి చూస్తే అబ్బబ్బబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది కదండి. ఎప్పుడెప్పుడు అన్నంలో తినాలి కదా. ఇంకా మా అమ్మ ఊరుకుంటుందా, అందులో కొద్దిగంత అన్నం వేసి మా చేతిలో ముద్దలు పెట్టేసిందనమాట. చూస్తుంటేనే కలర్ఫుల్గా నోరు ఊరిపోతుంది కదా. ఇంకా నోట్లో పెట్టుకుంటే అమ్మ చేతి వంట అమృతం కదండి. ఇంకా ఆవకాయ తెగ నచ్చేసింది. మీకు కనుక మా ఆవకాయ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.